పర్యావరణ పరిరక్షణ నామోషీగా ఫీలవుతున్న సమాజంలో రోజురోజుకు సహజ వనరులు క్షీణిస్తూ మానవ సమాజాన్ని భయపెడుతున్నాయి. ఈ క్రమంలో గరీబ్ గైడ్ అనే స్వచ్ఛంద సేవా సంస్థ చెరువుల ఆక్రమణపై నినదిస్తూ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ దృష్టికి అనేక సమస్యలు తీసుకుపోతూ పర్యావరణం పట్ల తన చిత్తశుద్ధిని చాటుకుంటుంది. ఈ క్రమంలో గరీబ్ గైడ్ వ్యవస్థాపకులు డాక్టర్ డివి రావు గారితో డి న్యూస్. సార్ నమస్తే. మీరు శ్రీకాకుళం జిల్లాలో రాజుల చెరువు ఎన్జిటీలో కంప్లైంట్ చేసి మా దృష్టికి వచ్చింది. అసలు ఏంటి వాళ్ళ కథా కమామేషి అంటే చెప్పండి. శ్రీకాకుళం జిల్లాలో నరసన్నపేట మండలంలో నరసన్నపేట టౌన్లో ఆల్రెడీ కాకర్ల చెరువు అని సుమారుగా 125 ఎకరాల చెరువు ఇది. కానీ ఇది అలాగా దురాక్రమణకి లోనై ప్రస్తుతం అది ఏంటంటే కేవలం 13 ఎకరాల చెరువు మాత్రమే మిగిలి ఉంది. సో ఇది యాక్చువల్గా రెవెన్యూ రికార్డులో కూడాను చెరువు అంటే ఆనవాళ్ళు లేకుండా చేశారు. అయితే దీనిపైన ఏంటంటే గత ప్రభుత్వ టైంలో ఇది చెరువు ఉంది, దీనికి వచ్చేసేసి మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కింద డెవలప్ చేయాలని చెప్పేసి కొన్ని ఫండ్స్ తీసుకొని ఆ చెరువుని అభివృద్ధి చేస్తున్నట్టు గరీబ్ గైడ్ స్వచ్ఛంద సంస్థ సర్వేలో తేలింది. దాన్ని ఆధారంగా చేసుకొని గరీబ్ గైడ్ మొత్తం దీనిపైన కంప్లీట్గా ఎంక్వైరీ చేసిన తర్వాత ఇది 124 ఎకరాల చెరువు అని, ఇది ఈ విధంగా ఆక్రమణకు లోనే 13 ఎకరాలు మాత్రమే మిగిలిందని గ్రామస్తులు అదేవిధంగా దానికి సంబంధించిన వివరాలు రికార్డులు అన్నీ చూసిన తర్వాత దీనిపైన ఎన్జిటీలో కేసు వేయటం జరిగింది. ఎన్జిటీ కూడా దీనిపైన కలెక్టర్ గారికి డైరెక్షన్ ఇస్తూ దీనిపైన ఒక కమిటీ వేసి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుంచి అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ఒక కమిటీ వేసి వివరాలన్నీ కూడా ఎన్జిటీకి సమర్పించాలని చెప్పి డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు దీనిపైన ఒక కమిటీ వేసిన తర్వాత ఆక్రమణలు ఉన్నాయని, అదేవిధంగా అది చెరువని, రెవెన్యూ రికార్డులు ఏ విధంగా తారుమారయ్యాయో దానిపైన కూడా విచారణ జరిపిస్తామని ఎన్జిటీకి ఆయన రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరిగింది. సో గత నెల అంటే ఈ నెల 11వ తేదీన అది విచారణ జరిగింది. తర్వాత దాన్ని నవంబర్కి వాయిదా వేశారు తదుపరి చర్యల కోసం. ఈ 2 చెరువులు కాక మరిన్ని చెరువుల మీద కూడా మీ గరీబ్ గైడ్ సంస్థ ఏమైనా దృష్టి సారించే అవకాశం ఉందా? అదేవిధంగా శ్రీకాకుళం జిల్లాలో చిన్నదోగం గ్రామంలో సుమారుగా 34 ఎకరాల విస్తీర్ణంలో కాకర్ల చెరువు అనేది ఉండేది. అది సుమారు 50 సంవత్సరాల కిందట ఆక్రమణకు గురైంది. ఇప్పుడు ఆ చెరువు ఆనవాళ్ళు లేకుండా పోయినాయి. కేవలం అదేంటంటే రికార్డులో మాత్రమే చెరువుగా ఉంది, కానీ మొత్తం అదంతా కూడా 34 ఎకరాలు కూడాను ఆక్రమణకి గురైంది. దీనిపైన కూడాను గరీబ్ గైడ్ విచారణలో బయటకు వస్తే దీనిపైన కూడా ఎన్జిటీలో కేసు వేయడం జరిగింది. కలెక్టర్ గారికి తక్షణమే అక్కడ ఉన్న ఎవరైతే ఆక్రమణదారులు ఉన్నారో వాళ్ళందరినీ ఖాళీ చేయించేసి చెరువుకి ఇన్లెట్లు అవుట్లెట్లు ఓపెన్ చేసి ఎన్జిటీకి రిపోర్ట్ చేయమని చెప్పి శ్రీకాకుళం జిల్లా కలెక్టర్కి ఎన్జిటీ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ నెల 18న దీనిపైన విచారణ జరిగింది ఎన్జిటీలో. అదేవిధంగా దీన్ని కూడాను తదుపరి చర్యల కోసం నవంబర్ నెలలో వాయిదా వేయడం జరిగింది. తెలంగాణలో హైడ్రా సంచలనం సృష్టిస్తున్న చెరువుల మీద దురాక్రమణత. మీరు 3 సంవత్సరాల క్రితం ఇలాంటి కార్యక్రమాలు చేపట్టారు. ఇప్పుడు హైడ్రాకు మీలాంటి వారికి సలహాలు ఏమైనా ఉంటాయా? హైడ్రా అన్నది అది ఆల్రెడీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఒక సంస్థగా మనం చెప్పొచ్చు. సో దీనిపైన ఆల్రెడీ ఇదివరకే వాళ్ళు అంటే జరిగిన అనుభవాలు కానీ గత అనుభవాలను కానీ లేదనంటే ఒక స్పెసిఫిక్ ఎయిమ్తో కానీ అదేవిధంగా లోటుపాట్లను కానీ లీగల్ ఒపీనియన్ కానీ ఆల్రెడీ తీసుకునే వాళ్ళు ముందుకు వెళ్తున్నారనేసి భావించవచ్చు మనం. సో ఈ అంటే మా అనుభవం ఈ చెరువుల పైన కానీ లేదంటే ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్గా గరీబ్ గైడ్ చేస్తున్న ఈ పోరాటానికి కానీ గరీబ్ గైడ్ సహకారం కానీ లేదంటే ఒక న్యాయవాదిగా మా సహకారం కానీ ప్రభుత్వానికి కావాల్సి వస్తే కంపల్సరీగా మేము ఆ సలహాలు అందిస్తాం. ఆక్రమణ వల్ల పర్యావరణానికి ఏ స్థాయిలో ఎలాంటి నష్టం జరిగిందని మీరు అనుకుంటున్నారు? చెరువులు అన్నది యాక్చువల్గా ఏంటంటే 2 రకాలు. ఇప్పుడు ఉన్న వాళ్ళకి వసతి కల్పించడం ఒక మార్గం అయితే అంటే ఎవరైతే ఉన్నారో ఫ్యూచర్ జనరేషన్కి ఈ ఏవైతే ఉన్నాయో ఇవి ఏమనంటే మనం దీన్ని ఏమంటాం జనరల్గా న్యాచురల్ సోర్సెస్ వాటర్ బాడీస్ అన్నీ కూడాను కాపాడటం కూడా అంతే ముఖ్యం. సో ఇప్పుడు ఏముందనంటే సరైన వసతులు ఉన్న వాళ్ళకి ఇవ్వకపోవటం వల్ల వాళ్ళంతా ఏంటంటే అంటే దీన్ని మనం ఫండమెంటల్ రైట్స్ అంటాం. వాళ్ళు ఉండడానికి తినడానికి ఇవన్నీ కూడాను మినిమం ఏవైతే ఉంటాయో ఇవి ప్రొవైడ్ చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్కి ఉంది. కానీ కొన్ని రాజకీయ పరిస్థితుల వల్ల వాటి మీద అంటే ఆర్థిక పరిస్థితుల వల్ల వాటి మీద ప్రభుత్వం అందరికీ సమకూర్చలేకపోవటం వల్ల
వాళ్ళు బతుకు సాధన కోసమో లేదంటే దురుద్దేశం కొద్దో ఇలాంటి చెరువుల్ని ఆక్రమించాల్సిన పరిస్థితి వస్తుంది. చెరువుల్ని ఆక్రమించడం అనేది సహించరాని నేరం, క్షమించరాని నేరం. అది దానిపైన చాలా సీరియస్గా చర్య తీసుకోకపోతే అది మానవాళి మనుగడకే ముప్పుగా ఏర్పడే అవకాశం ఉందని మనం చెప్పుకోవచ్చు. హైడ్రా కమిషనర్గా రంగనాథ్ దూకుడుగా వ్యవహరిస్తున్నారనే జనాల్లో ఉంది. అంటే రెండు రకాలు వినిపిస్తుంది, అది మంచిది చెడు రెండు రకాలు వినిపిస్తుంది. మీరు ఆ కోణాన్ని మీరు ఎలా భావిస్తారు? దూకుడుగా అంటే ఒక ఆఫీసర్ నిజాయితీగా పనిచేసేటప్పుడు పని కనుక తొందరగా చేయకపోతే ఆయన చాలా నిదానంగా చేస్తారు అంటారు. పని తొందరగా చేస్తే దూకుడుగా వెళ్తున్నారు అంటారు. సో ఆయన చేస్తున్న పని న్యాయపరంగా ఉందా, చట్టబద్ధంగా ఉందా లేదనేది చూడటం, కానీ స్పీడ్గా చేస్తున్నారా నిదానంగా చేస్తున్నారా అన్నది ఇక్కడ సమస్య కాదు. యాక్చువల్గా కనుక హైడ్రా అంటే ఇంతవరకు కూడాను వాళ్ళు లీగల్గా కూడా ఎక్కడ కూడాను వాళ్ళు అంటే చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్నట్టు లేదు. కాబట్టి ఆ స్పీడ్గా చేయటం కూడాను చాలా మంచి పరిణామంగానే మనం పేర్కొనవచ్చు. దానికి ఈ రకమైన విధానం మన యుద్ధంలో గరీబ్ గైడ్ ఇంకా ముందుకు వెళ్ళే ఆలోచనలో ఉన్నారా మీరు? గరీబ్ గైడ్ అని అంటే యాక్చువల్గా ఇప్పుడు ఏవైతే ప్రతి సంవత్సరం ఆ ప్రాజెక్ట్ ఉంటుందో ఇయర్ వైజ్ ప్రాజెక్టు, ఆ ఇయర్ వైజ్ ప్రాజెక్టు ప్రకారం గరీబ్ గైడ్ ముందుకెళ్తుంది. సో ఇవి కాకుండా అడిషనల్ మనను ఎన్జిటి ఏం చేసిందని అంటే ఈ చెరువుల పర్యావరణం పైన గరీబ్ గైడ్ చేస్తున్న కృషిని అభినందిస్తూ ఆల్రెడీ కొన్ని విషయాల్లో మీ సలహాను కూడాను ప్రభుత్వానికి ఇవ్వండి, ఆ కలెక్టర్తో కలిసి మీ కమిటీ వెళ్ళి కొన్ని మీ అబ్జర్వేషన్ని ఎన్జిటికి తెలియజేయండి అనేసి కొన్ని వాటిలో అవకాశం ఇవ్వడం జరిగింది. అలా కనుక ప్రభుత్వం కనుక కోరినట్టయితే గరీబ్ గైడ్ కమిటీ అపాయింట్ చేసి వాళ్ళకి కావాల్సిన సలహాలు కానీ లేదంటే సహకారం కానీ అందించడానికి సిద్ధంగా ఉంది.